9వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనం. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. మనుషులు బాధలో ఉన్నప్పుడు, నిట్టూర్పులతో ఉన్నప్పుడు దేవుని దగ్గర ఇటువంటి మాటలు వస్తాయి. భక్తి జీవితంలో దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకున్న వారి నోట ఈ మాటలు వస్తాయి. దావీదు గారి జీవితంలో దేవుని మీద ఉన్న భక్తి, పరిపూర్ణమైన భక్తి వెల్లువలై మంచి ప్రార్థనలు, మంచి సంకీర్తనలు దావీదు గారి నోట నుండి వచ్చినాయి. అవి దేవుడు రాయించి ఉంచాడు మనందరి కోసం. ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా దేవుని సన్నిధానంలో ఉండాలి, ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలని గుర్తుగా ఈరోజు చదువుకున్న ఈ వాక్యంలో, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. బాధలు రావటం నిశ్చయం, ఖచ్చితంగా అందరికీ వస్తాయి, నమ్మినా నమ్మకపోయినా. రాకుండా అయితే ఉండదు. ఎందుకు అంత గట్టిగా చెప్పడం జరుగుతుందంటే, దేవుడు ఈ జీవితంలో సుఖము దుఃఖము రెండు జత చేసి ఉన్నాడు. రెండో విషయం, మనం బాగా ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, చక్కగా దేవుని ఆరాధించే సమయాల్లో సాతాను దాడులు జరుగుతాయి. ఎలాగైనా భక్తి జీవితంలో నుంచి బయటికి లాగాలని. అప్పుడు బాధలు వస్తాయి. కానీ దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టడు. బాధల్లో ఉన్నప్పుడు దావీదు అన్నట్టు, నేను ఎవరి కోసం కనిపెట్టుకోవాలి అన్నాడు. బాధల్లో ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలుగా పోతుంది. ఏం చేయాలి, ఎవరు మనకు ఆధారం, ఎవరు మనల్ని ఆదుకుంటారు అని సహాయం కోసం మనసు ఉరకలెత్తుతుంది. దావీదు ఏమంటున్నాడు, నేను దేనికోసం కనిపెట్టుకోవాలయ్యా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. అంటే నేను ఎవరి కొరకు కనిపెట్టుకోను అని అర్థం. ఇప్పుడు మనం ప్రభువు నమ్మిన పిల్లలంగా మన జీవితాల్లో కూడా ఆటుపోట్లు వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి, విషపూరితమైన ఘడియలు వస్తాయి. అప్పుడు మనం ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? దేవుని కోసం మాత్రమే కనిపెట్టుకోవాలి. మన జీవితంలో నిజంగా అటువంటి అపేక్ష మనలో ఉంటే ఈ మాట మన నోట నుండి వస్తుంది. అయ్యా, ఈ స్థితిలో నేను ఎవరి కోసం ఎదురు చూడాలి, నిన్నే నేను నమ్ముకొని ఉన్నానయ్యా అని. దేవుని మీద ఆధారపడిన వారి నోట ఈ మాట వస్తుంది. దేవుని కోసం కనిపెట్టుకున్న వారి నోట, వారి హృదయంలో ఈ మాట ఖచ్చితంగా వస్తుంది. ప్రభు ప్రేమను మనం రుచి చూసాం. మన నమ్మకం దేవుని మీదనే. చాలా పాటలు ప్రారంభించాను, రికార్డ్ చేయలేకపోతా ఉన్నాను. కొన్ని పాటలు రికార్డ్ అయినాయి. అందరూ మా నమ్మకం నువ్వే, మా నమ్మకం నువ్వే అని చెప్పుకుంటా ఉంటే నా హృదయంలో ఒక నమ్మకం బయలుదేరింది. నా నమ్మకం నీవే ప్రభువా, నా ఆశలన్నీ నీ మీదే యేసయ్యా. నా నమ్మకం నీవే యేసయ్యా, నా ఆశలన్నీ నీ మీదే యేసయ్యా. నా నమ్మకం ఆయన, మన నమ్మకం ఆయన. ప్రార్థనకి వెళ్ళే కొంతమంది మా నమ్మకం అని ఇంకో పేరు పెట్టారు, రాజకీయ నాయకుడికి పేరు పెట్టారు. మనం బ్రతికిస్తున్నది ఎవరు? రాజకీయ నాయకుల.
దేవుడు అనుగ్రహించిన అధికారంతో కొంతకాలం ప్రభుత్వం చేస్తారు అంతే. మన నమ్మకం, మన అందరి నమ్మకం ఎవరి మీద ఉండాలి? ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? నా నమ్మకం నువ్వే అనుకున్న వాళ్ళు ఆసుపత్రులు పాలైతే వాళ్ళు రారు, చూడరు. ప్రార్థన చేస్తే ఆయన దిగి వస్తాడు. బాధలు పాలైతే వాళ్ళు రారు, పట్టించుకోరు. మన ప్రభు వారు దిగి వస్తారు, మనకు ఆశ్రయం ఇస్తారు, అభయం ఇస్తారు, సహాయం చేస్తారు, కన్నీరు తుడుస్తారు, స్వస్థపరుస్తారు. అజ్ఞానమైన వారి అభిమానాలు చూస్తూ ఉంటే వారి అజ్ఞానం ఎప్పుడు తొలగిపోతుందో ప్రభువా అని బాధ కలుగుతుంది. నన్ను ఆ అజ్ఞానంలో లేకుండా చేశాడు దేవుడు, మనల్ని అజ్ఞానంలో లేకుండా చేశాడు దేవుడు. ఒకసారి ఒక ఆయన ఆటో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమందిని అడిగినా రావట్లా, గాబరా పడుతున్నాడు. నేను చాలా చూసి నేను వెళ్ళాను. ఏంటి అంటే, అయ్యా ఇట్లా వెళ్ళాలయ్యా, చాలా రేటు చెప్తా ఉన్నారయ్యా, నా దగ్గర అంత లేదు, తొందరగా వెళ్ళాలయ్యా అంటే ఎక్కువ కూర్చో అన్నాను. వదిలిపెట్టాను. వదిలిపెడితే ఆయన మంచి పార్టీ అభిమాని. ఆయన అన్నాడు, ఆ ముఖ్యమంత్రులు ఏడున్నారో కానీ నా ముఖ్యమంత్రి నువ్వే ఇప్పుడు అని అన్నాడు. నన్ను ఆదుకున్నావయ్యా అన్నాడు, సమయానికి నన్ను చేర్చావయ్యా అని అన్నాడు. నేను అనుకున్నాను, యేసయ్య ఆయన బాధ చూసి నన్ను పంపించావు ఈయన దగ్గరికి అనుకున్నాను. ఆటో వరకే ఇట్లా ఆటో నడుపుకుంటున్నారు అనుకుంటున్నారు కొంతమంది. దేవుని పని జరుగుతుంది. మన జీవితాల్లో బాధలు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి. దావీదు అంటున్నాడు, ఆయన దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, వెండి బంగారాలు ధనధాన్యాలు ఉన్నాయి. నేను దేనికోసం కనిపెట్టుకోవాలి? నిన్నే నేను నమ్ముకొని ఉన్నానని అంటున్నాడు. మనుషుల మీద ఆయన నమ్మకం వెళ్ళలేదు. ఆయనకున్న బలం మీద, ధనధాన్యాల మీద ఆయన నమ్మకం వెళ్ళలేదు. దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన కోసం కనిపెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుడు రావాలి, నాకు సహాయం కలగాలి, నాకు న్యాయం జరగాలి అని ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నాడండి. ఎవరి కోసం ఎదురు చూడాలి? మనం అందరం ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? మనుషుల కోసం కనిపెట్టుకొని ఉంటే వస్తామంటారు రారు, ఇస్తామంటారు ఇవ్వరు, చేస్తామంటారు చెయ్యరు, నమ్మి మోసపోతారు. మనం ప్రభు ప్రేమను రుచి చూశాం. ఎన్ని ప్రార్థనలకు జవాబు వచ్చినాయి? ప్రార్థనలకు జవాబు రాకపోతే ఇలా ఉంటామా? ఎంత ప్రేమ అని తెలిసింది, ఆయన నిజమైన దేవుడని ఎంతగా మన హృదయంలో నమ్మకం కలిగింది. భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక సంగతి పేతురు పత్రికలో చదువుకొని ముందుకెళ్దాం. పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. ఎలాంటి శ్రమ? అగ్ని వంటి మహాశ్రమ ఎవరి జీవితంలోకి వచ్చింది? దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లోనికి వచ్చింది, విశ్వాసుల జీవితాల్లోకి. దావీదు జీవితంలో అగ్ని వంటి మహాశ్రమలు ఎన్నో వచ్చినాయి. మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడవద్దు. ఏదో జరుగుతుంది, సమాధానం రావట్లేదు అని ఆశ్చర్యపోవద్దు. అగ్ని వంటి
దావీదు జీవితంలో ప్రభు పిలిచిన తర్వాత, ప్రభు పని అప్పచెప్పిన తర్వాత దినదినము పరిగెత్తుతూ పారిపోతూ బ్రతకాల్సి వచ్చిందండి. ప్రతిరోజు నిద్రపోతున్నా భయపడుతూ నిద్రపోవాలా, కాపలా వాళ్ళు ఉన్నా కూడా. సౌలు దావీదును చంపడానికి ప్రతిరోజు తరుగుతున్నాడు, దావీదును చంపడానికి. ఒక మాట చెప్పండి, అందరూ మిమ్మల్ని ఎవరినైనా చంపడానికి ఎంబడబడుతున్నారా? స్తోత్రం చెప్పండి. ఎంత మంచి వారు. ఎవరైనా చంపడానికి ఎంబడబడితే ఎంబడబడితే ఎలా ఉండిద్ది అంటే మనకు అంత శ్రమ లేదు. దావీదుకి ఎంత శ్రమ ఉంది? అగ్ని వంటి మహాశ్రమ వచ్చింది. పెళ్లిగా ముందు ఒక అమ్మాయిని ఒకడు వేధిస్తూ ఉంటే పిచ్చగా కొట్టేది, రక్తం పడింది నోటే అన్నమాట. ఆట కొట్టే అతను ఏం చేశాడు నాకు తెలియదు, నేను సరదాగా తిరుగుతున్నాను, బొమ్మ వెళ్ళి తుపాకు కొనుక్కొచ్చాడు. నాకు తెలియదు. నా పక్కన ఒకడు ఉంటే మంచి కలిశారు, రోడ్ల మీద కావాల నన్ను కొట్టావుగా, వాడు తుపాకు తీసుకొచ్చాడు కావటానికి అని అంటున్నాడు. ఈ మాట చెప్పామనుకోండి ఏమనిపించింది? నిజం అనిపించిందా? తుపాకులు ఎవరు అమ్ముతారు, వాడి క్యారెక్టర్ ఏంది అనుకుంటాం కదా. నేను నా మాట నమ్ము, నిజంగా నువ్వు రావాట బయటికి అని. నేను ఒకరోజు నమ్మలా. ఎందుకు? వాడి తుపాకు చేట ఏది నన్ను కావట్లేదు, చూద్దాం అనుకుంటా ఉన్నాను. ఒకరోజు నిజమేం తెలిసింది. అప్పుడు చెమటలు పెట్టి బయటికి వెళ్ళాలంటే తుపాకి తీసుకొని వాడికి ఎట్టి నుంచి వస్తాడు, అది భయం వేసి ఎట్టి నుంచి వస్తాడు ఏమైందో అని. తర్వాత అట్లా అట్లా అతను ఇక్కడ లేకుండానే వెళ్ళిపోయాడు. మిమ్మల్ని ఎవరు చంపడానికి ఎవడ పడట్లేదు, అయినా దిగాలుగా అట్లా ఉంటున్నారండి. చిన్న చిన్న బాధలు. దావీదుకి ఎంత బాధ వచ్చింది? రోజు పరిగెత్తాలా. ఇంకో విషయం తెలుసా? దావీదు ఎవరైతే చంపుతున్నారో ఆయన ఎదురు కూర్చి భోజనం చేయాలి. భోజనాన్ని కూర్చోమంటాడు, భోజనం చేస్తూ ఉంటాడు. భోజనం చేస్తా నేను దయ్యం రాగానే నన్ను నీటి తీసుకొని విసురుతాడండి. దావీదు తప్పించుకుంటాడు. మళ్ళీ రెండో రోజు, ఒకరోజు ఈటి ఇసరంగానే రెండో రోజు రావాలంటే రాబుద్ది అయిద్దా? మళ్ళీ రెండో రోజు వచ్చి భోజనానికి కూర్చోవాలా. మళ్ళీ ఇంకో సంగతి ఏంది? దావీదు వీణ వాయించాలా. వీణ వాయిస్తే ఇంట్లో దురాత్మ పోతా ఉంది. వీణ వాయిస్తా ఉండగా ఇప్పుడు దురాత్మ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ చంపడానికి వస్తుంది. దగ్గరుండి మళ్ళీ పారిపోవాలి. ఇది ఎంత శ్రమ, ఎంత శ్రమ! చిన్నదా పెద్దదా? ఆ శ్రమలో దావీదు అంటున్నాడు, నేను దేని వరకు కనిపెట్టుకుందును? నేను ఇప్పుడు చెప్పింది ఒక విషయం. దావీదు జీవితంలో చాలా శ్రమలు వచ్చినాయి. ఈ చాలా శ్రమల్లో మనుషుల మీద ఆయన నమ్మకం పెట్టలేదు. నేను దేనికోసం కనిపెట్టుకోవాలి? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. దేవుని కోసమే కనిపెట్టుకున్నాడు, ఆయన్నే నమ్ముకొని ఉన్నాడు. కీర్తన గ్రంథం 38:15. కీర్తన 38:15. వాక్యం చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. విన్న వాక్యం అంతా మనసులో ధ్యానం చేసుకోండి. ఎంత శక్తి వస్తుందో గమనించండి. 38:15లో యెహోవా నీ కొరకే నేను
కనిపెట్టుకొని ఉన్నానయ్యా. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొంచున్నాను. నీకోసమే నేను కనిపెట్టుకొని ఉన్నానయ్యా. ఎవరి కోసం? నా కాలు జారిన ఎడల నా మీద అతిశయపడతారు. కాలు జారటం అంటే ఏంది? నేను తప్పిపోతే, నేను విడిచిపెడితే, నేను తొందరపడితే, నేను తీర్పులు చెప్తే వాళ్ళు నా మీద అతిశయపడతారు. నేను తొందరపడటం లేదు, నేను శిక్షించడం లేదు, నేను ఎవరిని చంపడానికి పూనుకోవడం లేదు. నీకోసం నేను కనిపెట్టుకొని ఉన్నాను. నువ్వు న్యాయం జరిగిస్తావని, నువ్వు సహాయం చేస్తావని, నువ్వు నన్ను ఆదరిస్తావని నీకోసం నేను కనిపెట్టుకొని ఉన్నాను ప్రభువా. నీ జీవితంలో నీకు అన్యాయం జరిగిన మనసులో బాధ కలుగుతా ఉన్నా, చాలా బాధ ఎక్కువైపోతా ఉన్నా, ఇంట్లో వారైనా బయట వారైనా మిమ్మల్ని బాధ పెడతా ఉంటే మీ కాలు జారకూడదు, మీరు తొందరపడకూడదు, మీ నోరు జారకూడదు, మీ చెయ్యి జారకూడదు. ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? ఎవరి కోసం? కీర్తన గ్రంథం 119:81. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. కీర్తన 119:81. అందరు తీశారా? ఇస్తే చదవండి, గుర్తుపెట్టుకోండి వాక్యం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. కీర్తన 119:81. దేవుడు అనుగ్రహించే రక్షణ కోసం ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తాం. మన ప్రయత్నాలు ఉంటాయి, కానీ దావీదు ప్రయత్నం ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చే రక్షణ కోసం నేను కనిపెట్టుకొని ఉన్నానయ్యా. దేవుని రక్షణ కోసం. దేవుని రక్షణ ఎలాంటిది అనుకున్నారు? దేవుడిచ్చే రక్షణ ఈ భూమి మీద అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం పిడుగు. ఏంటి? పిడుగు. పిడుగు పడితే బూడిదవ్వాల్సిందే, చచ్చిపోవాల్సిందే. బుల్లెట్ కంటే ప్రమాదకరమైనది. దేవుడు మన చుట్టూ రక్షణ కంచె వేశాడు అనుకోండి, పిడుగు కూడా దాటలేదు. ఆయన మహిమను దాటలేదు. ఆ దేవుని రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బాప్తిస్మం లేని వాళ్ళు దేవుడిచ్చే రక్షణ కోసం, రక్షణ భాగ్యం అంటే మన హృదయం తెరవబడి, మన పాపాలు క్షమించబడి, ఆయన రక్తంలో కడగబడ్డానన్న నమ్మకం కలిగి దేవుని మీద ఆధారపడటం కోసం, ఆయన రక్షణ కోసం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, ఆశతో ఎదురు చూడాలి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. సంవత్సరం తర్వాత నీకు బాప్తిస్మం ఇస్తానంటే వెళ్ళి 6 రోజులు కుమిలి ఏడ్చాను. నేను బాప్తిస్మం తీసుకోవాలి, నీ రక్షణ పొందాలి ప్రభువా అని. సంవత్సరం తర్వాత ఇస్తానన్న బాప్తిస్మం 2వ వారం ఇచ్చేసేసాడు. ఎదురు చూడాలి ఆయన రక్షణ కోసం. మనం అంతగా ఎదురు చూడాలి. దేనికి దావీదు దేవుని కోసం కనిపెట్టుకుంటున్నాడు? కీర్తన గ్రంథం 119:83. ఎందుకు దావీదు దేవుని కోసం ఎందుకు కనిపెట్టుకుంటున్నాడు? దేవుని మీదనే ఎందుకు ఆధారపడ్డాడు? దేవుని కోసమే ఎందుకు ఎదురు చూస్తున్నాడు? కీర్తన 119:83 చదవండి. నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని, అయినను
నీ కట్టడలను నేను మరచుటలేదు. సేవకుని దినములు ఎంత ప్రతివాయి. సరే చూడండి, నేను పొగ తగులుచున్న సిద్ధిలాగా అయిపోయాడు అంటండి. పొగ తగులుచున్న సిద్ధి అంటే ఏంది? పొగ తగులుతున్న సిద్ధి అంటే ఏంటి? చెప్పాలి. పొయ్యి మీద ఇంతకుముందు కుండల్లో నీళ్లు కాగబెట్టేవారు. కింద కట్టెల పొయ్యి ఉండేది కదా, ఆ కట్టెల పొయ్యి మీద కట్టెలు తగలబెడతా ఉన్నప్పుడు పొగంతా వెళ్ళి కుండలు తగిలింది. ఇంతకుముందు ఎక్కువగా అంట్లు తోలుకునేవాడు కదా, అవునా కదా? ఎంత తెల్లని కుండైనా సరే ఆ పొగ తగిలి 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 ఏమవుతుందండి? ఏమవుతుంది? నల్లగా మారిపోతుంది. దాని గురించి ఆయన చెప్పారు, నేను పొగ తగులుచున్న సిద్ధి వలె అయితిని. పొగ తగులుతున్న సిద్ధి వలె అయితిని. దాని అర్థం ఏంటి? ఆత్మీయ భావం. కష్టం, మహాశోధనలు, శ్రమ, ఓర్చుకోలేనటువంటి ఇబ్బందులు, అది పొగ తగులుతున్న సిద్ధిలాగా అవుతుంది. ఇవన్నీ చుట్టుముట్టినప్పుడు ఎలా ఉందంటే ప్రాణం విసిగేస్తుంది. అలా ఉన్నా కూడా ఏమంటున్నాడు ఆయన? అయినను నేను నీ కట్టడలను మరచుట్లేదు. అయినను చాలా కష్టం ఉన్నా, చాలా ఇబ్బంది ఉన్నా, భయంకరమైన పరిస్థితులు ఉన్నా దేవుని కట్టడలు మర్చిపోకుండా దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాడండి. ఎందుకు దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాడు? 82వ వచనంలో, 82, 119:82, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. దేవుడు ఒక మాట చెప్పాడు దావీదు రాజుకి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు? ఇశ్రాయేలీయుల మీద నీవు రాజు అవుతావు, శాశ్వతమైన కృప నేను నీకు చూపిస్తాను. దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఏం మొదలైనవి? కష్టాలు మొదలైనవి. ప్రతిరోజు ప్రాణ భయంతో పారిపోవాల్సి వస్తుంది. అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, కొండల్లో పరిగెత్తాలి, లోయల్లో పరిగెత్తాలి. చాలా బాధ ఎదురైతే దేవుడు మాట చెప్పాడు కదా, అది నా జీవితంలో ఎప్పుడు జరుగుతుందని కనిపెట్టి కన్నులు క్షీణించిపోయే వరకు ఆయన ఇచ్చిన మాట కోసం, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు క్షీణించుతున్నవి కనిపెట్టి. నదిలో మానుకున్నాడా? దేవుడు మాట చెప్పాడు, తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ఏ రోజు ఎప్పుడు అని ఎదురు చూస్తా ఉన్నాళ్లే గాని నాకెందుకులే ఈ బాధ అని పారిపోలేదు. దేవుని కోసం కనిపెట్టుకోవటం మానుకోలేదు. దేవుని వెంబడించడం ఆగిపోలేదు. కష్టమైన పడుతున్నాడు కానీ, కన్నులు క్షీణిస్తూ ఉన్న ఎదురు చూస్తున్నాళ్లే కానీ ఆగలేదండి. నేను ఒకరోజు బస్టాండ్లో అక్కడ నిలవబడి ఉన్నాను. వాళ్ళు బస్సు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. చూశారు, ఇంకా బస్సు రావట్లేదు కదా అని చెప్పి
ఈ పక్కకి వెళ్ళి ఆ కొట్టుకాడికి వెళ్ళొద్దాం అనుకొని అట్లా దాటి అక్కడికి వెళ్ళిపోయారు. ఇంతలో బస్సు వచ్చింది, తుర్రుమని వెళ్ళిపోయి చాలాసేపు నిలబడ్డారు. చాలాసేపు నిలబడి కొంచెం సేపట్లో కొట్టుకాడికి వెళ్ళొద్దామని అట్టుకెళ్ళారు. బస్సు వెళ్ళిపోయింది. వాళ్ళు కనిపెట్టుకొని ఉండలేదు. అలాగే దేవుడు మాట చెబితే ఆకాశం నుంచి వర్షం వస్తే సగం దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిన జాడలు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాయా? ఉన్నాయా? వర్షం బయలుదేరి నేలను తాకి దాన్ని ఫలింపజేస్తుందిలే గాని వెనక్కి వెళ్ళదు. అలాగే నా మాట కూడా ఉంటుంది అని యేసుప్రభు వారు చెప్పారు. దేవుడు చెప్పాడు. దేవుని నోట నుండి ఒక మాట బయలుదేరి వస్తే కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ, నెలలు పట్టొచ్చు లేదా సంవత్సరాలు పట్టొచ్చేమో కానీ జరగకుండా అయితే ఉండదు. ఆ నమ్మకంతో దావీదు ఆయన మాట ఇచ్చాడు అని చెప్పి కనిపెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు దాకా కనిపెట్టుకున్నాడంటే కన్నులంట క్షీణించింది. దేవుడిచ్చిన మాట కోసం, జరగటం కోసం. నా ప్రభువారు, మన ప్రభువారు నాకు ఒక మాట చెప్పారు. చాలా సంతోషకరమైన వార్త అది, చాలా అద్భుతమైన వార్త అది. దానికోసం ఎదురు చూస్తున్నాను. ఎంత ఎదురు చూస్తుంటే అంత ఎదురు వస్తున్నాయి శ్రమలు. ప్రార్థన అనుకోలేదు, ఆయన ఆరాధించడం మానుకోవాలా. ఆయన మాట ఖచ్చితంగా నెరవేరిద్ది. ఆలస్యం అవ్వచ్చు కానీ అమృతంలాగా ఆయన మాట నా దగ్గరికి వస్తుందని నా నిరీక్షణతో కనిపెట్టుకొని ఉన్నా, ఎదురు చూస్తా ఉన్నా. మన ప్రభువారు ప్రతి ఒక్కరికి ఆయన వాగ్దానం చేసేవాడై ఉన్నాడు. వాగ్దానం చేసి నెరవేర్చేవాడై ఉన్నాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. మాట తప్పేవాడు కాదు. ఆ నమ్మకంతో అయ్యా నేను ఎవరి కోసం కనిపెట్టుకోవాలయ్యా అని నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడు. నన్ను ఎప్పుడు నువ్వు ఆదరిస్తావో అని దేవుని ఆదరణ కోసం కనిపెట్టుకున్నాడు. కీర్తనల గ్రంథం 130 అధ్యాయము 5-6 వచనాలు. 130 అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొంచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొంచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ఊరకనే రాసిన మాటలు కాదు ఇవి, సరదాగా రాసిన మాటలు కాదు ఇవి, బాధ అనుభవిస్తూ రాసిన మాటలు. తాతలాడిపోతే ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నాడు, దేవుని కోసం. మనుషులు ఏదైనా మాట చెప్తే నమ్ముతారు, నమ్మి ఓట్లిస్తారు, చెప్పాడు చేస్తాడు. వాళ్ళు చేయలేకపోవచ్చు, దిగులు చెందుతారు. కానీ దేవుడు చెప్తే చేయకుండా ఉండడు. అనుకూల సమయంలో, మంచి జరిగే సమయంలో దేవుడు ఖచ్చితంగా మన కార్యం నెరవేరుస్తాడు. ఆయన చెప్పిన మాట జరిగిస్తాడు. ఎలా కనిపెట్టుకున్నా అంటే ప్రాణం, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నది. పెదాలతో నేను ప్రభు కోసం కనిపెట్టుకున్నానని చెప్పేవారు మధ్యలోనే పోతారు. ప్రాణంతో కనిపెట్టుకునేవారు ఎదురు చూస్తూనే ఉంటారు, కన్నులు క్షీణిస్తూ ఉన్నారు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా సెక్యూరిటీ గార్డ్స్ కాపలా ఉండేవాళ్ళు
ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా, తొందరగా తెల్లారాలి అనుకుంటారు. ప్రార్థన కూడా చేసుకుంటారేమో, ప్రభువా తొందరగా తెల్లారేటట్లు చేయాలి. కాలం మారదుగా. కూలి పనులకి వెళ్తారు. నేను కూడా వెళ్ళాను కూలి పనులకి. చిన్న పనికి వెళ్ళాను, వెల్డింగ్ పనులకు వెళ్ళాను. టైం ఎప్పుడైతే ఎదురు చూస్తే అది అయిద్దా? ముళ్ళు తిప్పాలి వెళ్ళి, ఇంకా ముళ్ళు తిప్పితే టైం అయిద్దా? ఎదురు చూస్తూ ఉంటాం తొందరగా టైం అయిపోవాలని. అంతకంటే ఎక్కువగా నేను దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాను అని దావీదు అంటున్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నది. మీరు ఎవరి కోసం కనిపెట్టుకొని ఉంటున్నారు? దేని కోసం కనిపెట్టుకుంటున్నారు? మనుషుల కోసం కనిపెట్టుకొని ఉన్నారా? జీవితంలో సౌభాగ్యాలు ఇచ్చే కొన్ని పరిస్థితుల కోసం కనిపెట్టుకొని ఉంటున్నారా? అవన్నీ కొన్ని జరగవచ్చు, కొన్ని జరగవు. నిరాశలు పాలైపోతాయి. దేవుని కోసం కనిపెట్టుకున్న వారు ఎవ్వరూ సిగ్గుపడరు. యోబు గారు అంటున్నారు 13వ అధ్యాయం 15వ వచనం, 13-15 యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు కొడుతును. ఆయన నన్ను చంపినను నేను ఆయన కోసమే కనిపెట్టుకున్నాను. ఎంత భక్తి అండి, ఎంత విశ్వాసం. యోగు శ్రమల పాలైపోయాడు. శ్రమల పాలైపోయి యోగు మళ్ళీ దేవుని కోసమే కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయనే నన్ను ఆదరిస్తాడని. ఇప్పుడు అంటున్నాడు, శ్రమల్లో అంటున్నాడు, ఇప్పుడు నేను శ్రమల్లో ఉన్నాను, ఒకవేళ ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసమే కనిపెట్టుకుంటా. చంపినా కూడా ఆయన కోసం కనిపెట్టుకుంటాడు. ఎంత ప్రేమ దేవుని మీద, ఎంత నమ్మకం. చంపుతాను అంటేనే పారిపోతాడు. ఒకవేళ నన్ను చంపిన ఆయన కోసమే ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను చంపుతూ ఉన్న ఆయన కోసమే నేను కనిపెట్టుకుంటాను. ఇప్పుడు కీర్తన గ్రంథం 40 ఈయన సంగతి చూడండి, ఎంత నమ్మకంతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు, దేవుని మీద విశ్వాసంతో. ఈ కీర్తన గ్రంథం 44వ అధ్యాయం అంతా చదివితే కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానం 9వ వచనం నుంచి చదివితే 8, 9 దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. వీళ్ళు ఏం చేస్తున్నారు? దినమెల్లా దేవుని బట్టి అతిశయపడుతున్నారు. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు నిర్మలుడు, మా దేవుడు మాకు సహాయం చేసేవాడు, మా దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడని మా దేవుడు అని చెప్పుకుంటా ఉంటే చాలా సంతోషం వేసింది. దేవుడికి కూడా సంతోషమే. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. దినమెల్లా దేవునికి ఆరాధన చేస్తున్నారు, దినమెల్లా దేవుని నామమును అతిశయపడతా ఉన్నారు, నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. వీళ్ళేమో దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని, మనసు పుట్టినప్పుడు ఆరాధన చేసుకొని, బాగున్నప్పుడు రెక్కలు పెట్టుకొని పైకి ఎగిరి, బాగలేనప్పుడు రెక్కలు విడిపోయి పేరుమని కింద పడి, అట్లా ఉన్నప్పుడే ఏదైనా చిన్న కష్టం వస్తే ఏది ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టావు అనుకునేవాళ్ళు ఉన్నారు. వీళ్ళేమో
దినమెల్లా దేవుని యందు అతిశయపడుతూ ఏ తప్పు చేయకుండా కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తా ఉంటే దేవుడు వీళ్ళని విడిచిపెట్టాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళేమనాలా? మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు. దినమెల్లా అతిశయపడతా ఉంటే తోడు రావట్లా దేవుడు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోయేశావు. మమ్మల్ని ద్వేషించి వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకుంటున్నారు. వీళ్ళ వస్తువులు దోచుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లు. భోజన పదార్థంగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నువ్వు మమ్మల్ని అప్పగించావు. భోజన పదార్థంగా గొర్రెలు కొనుక్కునేవాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. గొర్రెలు తెలుసా పాపం? తెలియదు. ఏం చేయబోతున్నారు? కోసి అమ్మడానికి, కోసుకొని తినటానికి అట్లా అప్పు చెప్పాడంట. భోజన పదార్థంగా నవిలి మింగేసేసేటట్లుగా అన్ని జనుల్లోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెలక చెప్పకి ధన ప్రాప్తికి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. వీళ్ళేం చేశారు? తప్పు చేయలా. దినమెల్లా ఆయన ఏం అసూయపడుతున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. ఆయనేమో ఇన్ని బాధలుగా అప్పు చెప్పాడు. భోజన పదార్థంగా అమ్మి వేసేసాడు. యుద్ధానికి వెళ్తుంటే తోడుగా రావటం లేదు. అన్ని జనుల్లో చెదరగొట్టాడు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదంగాను ఎగతాళికి కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. ఎగతాళికి అప్పు చెప్పాడు, అవమానానికి అప్పు చెప్పాడు. అన్ని జనుల్లో మమ్మల్ని సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నాం. అయితే బైబిల్గా జనం అందరు చూసి ఆహా తల ఆడిస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. అది ఎంత అవమానం అండి. భర్త కొట్టినందుకు కాదంట, తోడికోడలు పని చూసినందుకు అవమానం. అట్లాంటి సంగతులకు అప్పచెప్పాడంట దేవుడు. నన్ను నిందించి దూషించి మారు మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానం తలపోయిచున్నాను. ఒక్కొక్క మాట వింటా ఉంటే శత్రువులు మాట్లాడుకునే మాటలు అవమానం వచ్చింది. బాగా అవమానం తలపోస్తూ ఉన్నాడు. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదకు వచ్చినను, విన్నారా జాగ్రత్తగా? ఇదంతా మా మీదకు వచ్చిన దావీదేమో దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నెరవేరుస్తాడని, కష్టాల్లో శ్రమల్లో ఏదో ఒక రోజు ఆయన ఖచ్చితంగా నన్ను ఆదరిస్తాడని విడిచిపెట్టకుండా ఆయన కోసం కనిపెట్టుకున్నాడు. ఇక్కడ కోరాహు కుమారులు ఏమో సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది. శత్రువులు తలాడించి మరీ మాట్లాడుతా ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు వారి మీద చుట్టుకున్నాయి. ఇదంతా మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు. ఆయన కోసమే కనిపెట్టుకొని ఉన్నారు. మర్చిపోయారా? దేవుడు ఏం చేశాడు మాకు అన్నారా? అంత వారి మీదకి వస్తే నీ నిబంధన మీది ద్రోహులము కాలేదు. దేవుడు ఈ విధంగా కష్టాలకు అప్పచెప్తా ఉంటే, భయంకరమైన శోధనలకు అప్పచెప్తా ఉంటే, శత్రువులు తల ఆడిస్తూ భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, ఎందుకు మాకు ఈ దేవుడు వద్దు అని అనలేదంట. నీ నిబంధన మీరి ద్రోహులం కాలేదు. బాప్తిసం తీసుకునేటప్పుడు అంతవరకు ప్రభువుతో కొనసాగుతావా అంటే కొనసాగుతాను. నమ్మకంగా ఉంటావా ప్రభు అంటే నమ్మకంగా ఉంటా. అన్ని ప్రార్థనలకు వస్తావా అంటే వస్తాను. మధ్యలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ప్రభుని విడిచిపెడతావా అంటే విడిచిపెట్టము. అది నిబంధన. నిబంధన మేరటం అంటే ఏంటి? దేవుడు నాకేం చేశాడు, నాకెందుకు దేవుడు? నిబంధన మేరటం. మా హృదయం వెనుకకు మరలిపోలేదు.
ఏంది దేవుడే కావాలని కష్టపెట్టి నలగొట్టి శత్రువులకు అప్పచెప్పి దూషణలు పాలు చేసి ఇబ్బందులు పాలు చేస్తే నిబంధన మేరకుండా హృదయం అంట వెనకకు మరలేదంటండి. ఈ మాటలు చదువుతూ ఉంటే ఎంత సిగ్గొచ్చిందో. మా అమ్మ పెడుతున్న బాధలు 1 సంవత్సరం 2 సంవత్సరాల 20 సంవత్సరాల పైన పడ్డా. నువ్వు ఉన్నావా లేవా అసలు అని ఒకరోజు బైబిల్ పక్కన పెట్టేసేసి నీ బైబిల్ చదవను, నేను ప్రార్థన చేయను అని 10 రోజులు మొండి పట్టుతో ఉన్నాను. మొండి పట్టుతో ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారు సహాయం చేసేవాళ్ళు? ఏసైని విడిచిపెట్టి ఇంకో దారి ఏమైనా దొరికిద్దా అంటే దారి దొరకదు. దారి దొరకదు. 10 రోజులు లోపల పాటలు వస్తున్నాయి, ఆరాధనలు వస్తున్నాయి. గట్టిగా బెరగొట్టుకుంటున్నాను, మా అమ్మను మారవట్లేదు నువ్వు అని గట్టిగా పాడుకున్నామంటే ఆ క్యాసెట్ లాగా మారుమవుతానే ఉన్నది ఈ పాట. సరే యేసుప్రభు వారు కాకుండా ఇంకా సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరున్నారు? ఇంకా అలా మనసులో కుంగిపోతూ ఆ కాలం పట్టున వస్తా ఉంటే యేసు ప్రేమ మారునా యేసు నిన్ను విడువనా అనే పాట నా కళ్ళమ్మ నీళ్లు బడబడ వచ్చేసినాయి అండి. ఆగకుండా ఆయన ప్రేమ మారదు, నువ్వు విడిచిపెట్టావు, ఆయన నిన్ను విడిచిపెడతాడని అప్పుడు వెంటనే వెళ్ళి మోకరించి ప్రభువా నన్ను క్షమించాను. చాలా కాలం తర్వాత ఈ మాటలు జాగ్రత్తగా చదువుతా ఉంటే నేను నిబంధన మీరాను, వీళ్ళు నిబంధన మేరలేదు. ఇంకా కింద చదివితే మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు, అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు. దేవుడే నక్కలు ఉన్న చోట బహుగా నలగొట్టాడంట. ఎంత ఒత్తిడిగా ఉంటున్నారో అంత నలగొడతా ఉన్నాడు, అంత శోధనలకు అప్పచెప్తా ఉన్నాడంట. హృదయం వెనకకు మరలలేదు, నిబంధన మీరి ద్రోహులు కాలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు, అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారం చేత మమ్మల్ని కప్పి ఉన్నావు, మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడలా. ఇంత జరిగినా, ఇంత ఇబ్బందులు పాలవుతా ఉన్నా, శత్రువులు తల ఆడిస్తూ ఉన్నా హృదయం వెనకకు మరలలేదు, మా దేవుని నామము మేము మరచి ఉన్న ఎడలా. దేవుని నామం మర్చిపోలేదు. కష్టాలలో శోధనలలో నీ భక్తి యొక్క గట్టితనం బయలుపడుతుంది. అన్య దేవతల తట్టు మా చేతులు చాపి అన్న ఎడలా దేవుణ్ణి వదిలిపెట్టి ఆ దేవుని దగ్గర మా కార్యాలు జరగలేదు, మీరన్నా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అన్య దేవతల తట్టు చేతులు ఎత్తలేదు మేము అని కోరాహు కుమారుడు ప్రార్థన చేసుకుంటున్నాడండి. ఒకసారి మీ భక్తి జీవితం పరీక్షించుకోండి. ఇన్ని శ్రమలు ఇప్పుడు చెప్పిన అన్ని శ్రమలు వచ్చినాయా? ప్రార్థన చేసుకుంటున్నావు, వెళ్తున్నావు, దేవుడు తోడుగా ఉండట్లేదు, నష్టం వస్తుంది, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్తున్నావు, నువ్వు అనుకున్నది జరగట్లేదు, అయినా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగలేదు, దేవుని మార్గాల్లోనే నడిచాం. ఎవరి కోసం కనిపెట్టుకొని ఉన్నాడు? ఇంత కష్టంలో యోబు ఏమంటున్నాడు? ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసమే కనిపెట్టుకుంటాను. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు ఒక మాట అడుగుతారు. ఎప్పుడు అడుగుతారంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని చెప్పిన మాటకు 70 మంది శిష్యులు వెళ్ళిపోతారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఎలా బాగండి అని అనలా, అయ్యో అయ్యో రండి అని బతిమలాడలా, వెళ్ళొద్దు అని అనలేదు, రండి అని బతిమలాడలా. వాళ్ళు వెళ్ళిపోయారు. 12 మందిని అడుగుతారు,
మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడుగుతారు. మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగితే, అయ్యా జీవము కలిగిన నిత్య జీవపు మాటలు గలవాడమైన నిన్ను విడిచి నీవు దేవుని పరిశుద్ధుడు అని నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభువా? ఈ మాట ఉంటుంది సువార్తల్లో. నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలయ్యా? దేవుని పిల్లలారా, దేవుని ప్రేమను రుచి చూశారు. ఆయన జీవం కలిగిన ప్రేమను రుచి చూశారు. ఇంకా ఆయనను వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి సహాయం అందనే అందదు. పేతురు అంటాడు, జీవం కలిగిన దేవుడు అయిన నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళలేమయ్యా. వేరే ఆధారం లేదండి మనకి, వేరే దిక్కు లేనే లేదు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే వేరే సహాయం కలగదు. భక్తులు తీసుకున్న నిర్ణయం, ఆయన చంపినను ఆయన కోసమే మేము కనిపెట్టుకుని ఉంటాము. నక్కలను చోట నలిపిన గాఢాంధకారం చేత కప్పి ఉన్నను దేవుడు మనకు తోడుగా రాకపోయిన సమయాల్లో ప్రభు కోసం కనిపెట్టుకుని ఉంటామే. ఆ భక్తి జీవితం కావాలి దేవునికి. అటువంటి భక్తి జీవితం కావాలి. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇప్పుడు మన భక్తి జీవితాలు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కోసం కనిపెట్టుకుంటూ ఒక దినం ఉంది. పంచభూతములు మహావేంద్రముతో రగులుకొని లయమైపోనట్టి ఆ దేవుని దినపు రాకడ కోసం కనిపెట్టుకొని మనం బ్రతకాలి. దేనికోసం? మన భక్తి జీవితం దేనికోసం కనిపెట్టుకోవాలి? సంవత్సరాలు కనిపెట్టుకున్నానయ్యా, నేను అనుకున్నది జరగట్లేదయ్యా. దేనికోసం కనిపెట్టుకున్నారో మరి. ఎన్నాళ్ళు కనిపెట్టినా ఒక్క కారు కూడా లేదేంటి ప్రభువా? ఎన్నాళ్ళు కనిపెట్టుకున్నా ఇల్లే లేదేంటి ప్రభువా? ఇంటి కోసం కనిపెట్టుకునేవాళ్ళు, కారు కోసం కనిపెట్టుకునేవాళ్ళు, ఉద్యోగం కోసం కనిపెట్టుకునేవాళ్ళు, వ్యాపారం అభివృద్ధి జరగాలని కనిపెట్టుకునేవాళ్ళు, ఆడపిల్ల పుట్టాలని మగపిల్లలు పుట్టాలని కనిపెట్టుకునేవాళ్ళు, నాకు మంచి భర్త రావాలని కనిపెట్టుకునేవాళ్ళు. సహజం ఇదంతా. కానీ వాస్తవం ఏంటంటే అకస్మాత్తుగా దేవుని దినపు రాకడ వస్తే కారు గాలిపోయిద్ది, ఇల్లు గాలిపోయిద్ది, ఉద్యోగం గాలిపోయిద్ది, ఏమీ ఉండదు. ఆ దేవుని దినపు రాకడ కోసం విశ్వాసులమైన మనమందరము ప్రతిరోజు కనిపెట్టుకుంటూ పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా బ్రతకాలి ఈ భూమి మీద. దేవుని కోసం ఎప్పుడైనా కనిపెట్టుకొని ఉంటున్నారా? దేవుని రాకడ కోసం. ఆయన వస్తే మన సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నేనేం లెక్కప్పు చెప్పాలి అనే భయం ఉందా? దేవుని దినపు రాకడ ఉంది. ఆ రాకడ రోజు ఈ పంచభూతములు మహావేంద్రముతో రగులుకుంటాయి, కాలిపోతాయి. అప్పుడు అన్ని కాలిపోతాయి, ఏముండవు. అంతరిక్షం కాలిపోతుంది, గ్రహాలన్నీ కాలిపోతాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కాలిపోతాయి రగులుకొని. అప్పుడు మనం దేనికోసం నిలబెట్టుకున్నా, ఏం సంపాదించుకున్నా ఏం ఉపయోగం? మన ఆత్మను మనం రక్షించుకునే వారమై ఉండి దినదినము
దేవుని రాకడ కోసం కనిపెట్టుకొని బ్రతకాలి. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.